సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన చిత్రం కూలీ గురించి ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన లభించిన క్రేజీ కాంబినేషన్ కారణంగా భారీ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 400 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించడం టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ తో రూపొందిన సైమాన్ పాత్రలో నాగార్జున నటన, లుక్ పై విమర్శలు మరియు ప్రశంసలు రెండూ కనిపిస్తున్నాయి. ఆయన పోషించిన పాత్రకు క్రూరతతో పాటు కొంత ఎమోషనల్ టచ్ ఉండడంతో తన నటనతో ప్రాణం పోసినట్టుగా అభిప్రాయపడుతున్నారు అభిమానులు, సమీక్షకులు. అయితే ఈ పాత్ర మరింత హింసాత్మకంగా ఉండాల్సిందని, నాగార్జున స్థానంలో మరెవరైనా నటించి ఉంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుంచి మరింత బోలెడు ప్రెజెంటేషన్ వచ్చి ఉండేదన్నదే కొంతమంది అభిప్రాయం. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. కొన్ని వర్గాలు నాగార్జున విలన్ గా పూర్తిగా ఆకట్టుకోలేదని వ్యాఖ్యానించగా, మరికొంతమంది మాత్రం ఆయన లుక్ విషయమై మాత్రం ఏకగ్రీవంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగార్జున లుక్ డిజైన్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీం ప్రత్యేకంగా నాగార్జునకు మేకోవర్ ఇచ్చారు. హెయిర్ స్టైల్ నుంచి కాస్ట్యూమ్ వరకు అన్ని అంశాల్లో కూడా సింపుల్ కానీ స్టైలిష్ గా కనిపించేలా రూపొందించారు. గత సినిమాల కంటే ఈ చిత్రంలో నాగార్జున మరింత స్టైలిష్ విలన్ గా మెరిశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలీం హకీం తాజాగా నాగార్జున లుక్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా, ఆ ఫోటోలో లోకేష్ కనగరాజ్ దగ్గరుండి లుక్ రూపకల్పనలో తీసుకున్న శ్రద్ధను స్పష్టంగా గమనించవచ్చు. మొత్తానికి నాగార్జున నటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఆయన లుక్ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కూలీ సినిమాతో ఆయన ఇచ్చిన కొత్త మేకోవర్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిందని చెప్పవచ్చు.